హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ ఆదాబ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. మన పేజ్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది. నాకు ఇట్లనే మీ లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తూ ఉండండి. నేను మరింత కంటెంట్ అండ్ వీడియో తీసుకొని మన పేజ్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. సో ఇది అయితే సెకండ్ హాఫ్ అన్నమాట. లాస్ట్ వీడియోలో నేను బిర్లా మందిర్ పెట్టాను కదా, సో అక్కడి నుంచి మేము ట్యాంక్ బండ్ అయితే వచ్చేసాము. అక్కడ వీడియో చూసేద్దాం పదండి. మేమైతే బుద్ధ దగ్గరికి వెళ్ళడానికి లుమ్ని పార్క్ వరకు ఆటో కట్టించుకున్నాం బిర్లా మందిర్ నుంచి. అక్కడ లుమ్ని పార్క్లో ఎంట్రీ టికెట్ తీసుకొని షిప్ బోట్కి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నా. అక్కడ 3 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. నార్మల్, స్పీడ్ బోట్, ఇంకోటి డాన్సింగ్ బోట్ అనమాట. డాన్సింగ్ బోట్ అంటే అందులో డాన్సెస్ వేస్తారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్స్ ఉన్నాయి. నేను ఈ వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేశాను, చూడండి. అండ్ మేము అక్కడికి వెళ్ళడానికి చాలా రష్ అయితే ఉంది. సో అలా బోట్లో కూర్చొని స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అండ్ చీకటి కూడా అయ్యింది, కానీ జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి మనకి అసెంబ్లీ, దీపం, వాటర్ షో కూడా అవుతుంది. ఈ మధ్యన కొత్తగా పెట్టారు, సో అది కూడా చూసేయండి. సో ఈ బుద్ధుడి విగ్రహం ఎంతకెంత ఫేమస్ అయింది తెలుసా? 1983 నుంచి 1989 మధ్యలో ఎన్టీఆర్ గారు మనకి సీఎం కింద ఉన్నప్పుడు ఆయన అనుకునేవారంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇక్కడ కూడా మనకి ఏదైనా ఒకటి ఫేమస్ది లైక్ అందరూ వచ్చి చూసేలా ఉంటే బాగుండు అని చెప్పి ఒక థాట్ వచ్చింది. సో అట్లా రీసెర్చ్ చేస్తూ ఉండగా సాలిడ్ వైట్ గ్రానైట్ రాక్ అనేది భువనగిరి దగ్గర చాలా దొరికిందనమాట. అప్పుడు 1985లో ఈ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అవ్వడానికి 5 years పట్టింది. ఈ బుద్ధుడి హైట్ 58 feet అండ్ 350 tons బరువు ఉన్నది. ఇది వరల్డ్లోనే టాలెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ కింద రికార్డ్ అయితే ప్లేస్ అయింది. హుసేన్ సాగర్ మధ్యలో ఉంది. అండ్ ఇక్కడికి మనం ఎట్లా అయినా పోవచ్చు. లైక్ ఇలా నాలా బిర్లా మందిర్కి వచ్చి అక్కడి నుంచి ఆటో కట్టించుకొని వెళ్ళచ్చు. లేదు మెట్రోలోనే డైరెక్ట్గా కావాలి అంటే అక్కడి కపూల్, ఖైరతాబాద్ అండ్ అసెంబ్లీ మెట్రోస్, ఈ 3 దగ్గర స్టేషన్స్ అన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్ళండి అండ్ నా పేజ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి. సో నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ పెట్టుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.